అందరికీ శుభోదయం। ఈరోజు మనం అమాయక చక్రవర్తి అనే ఒక మంచి అబ్బాయి కథని నేర్చుకుందాం। ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పడే కష్టాలను ఒక కోతి మూలంగా ఎలా తీరాయో చూద్దామా। అయితే ఈ కథ మీరు చక్కగా విని మీ సొంత మాటల్లో ఈ కథను చెప్పడం, అలాగే మీ సమూహాల్లో ఈ కథని మీరు పోస్ట్ చేయడం ద్వారా మీరు చదవచ్చు। ఓకే, కథలోకి వెళదాం। అనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉన్నది అంట। పేదరాశి పెద్దమ్మకు లేక ఒక కొడుకు పుట్టాడంట। ఆ కొడుకు పేరు అమాయక చక్రవర్తి। అయితే అమాయక చక్రవర్తి నిజంగానే అమాయకుడంట। ఒకరోజు వాళ్ళ అమ్మ ఆవును తెమ్మని డబ్బులు ఇచ్చింది। అప్పుడు ఆవుని కొనడానికి వెళతాడు అమాయక చక్రవర్తి। మధ్యలో ఓ చెట్టు కింద కోతులను అమ్మేవాడు ఉన్నాడు। ఆ అమాయక చక్రవర్తి ఆవు సంగతి మర్చిపోయి ఒక కోతిని కొంటాడు। ఆ కోతిని పట్టుకుని వస్తా ఉండగా అది చిక్కిడంగాట చేస్తుంది అంట పాపం। ఆ అమాయకుడు ఇంటికి వచ్చి కోతిని చెట్టుకు కడతాడు। వాళ్ళ అమ్మ వస్తుంది, ఏంటి నేను ఆవును తెమ్మంటే నువ్వు కోతిని పట్టుకొచ్చినావు అని కోపం చేస్తుంది। తరువాత పాపం పోనీలే అమాయకుడని ఊరుకుంటుంది। ఆ మాటలు కోతి విని ఇతనికి ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంటుంది। కోతికి ఒక మంచి ఆలోచన వస్తుంది। ఇదివరకు కోతి ఉండిన అడవిలో ఒక పాడుబడిన ఇల్లు ఉంది। అది ఒక రాక్షసుడిది। వాడికి ఎవరూ పిల్లనివ్వలేదు, అందుకని వాడికి పెళ్లి కాలేదు। కోతికి ఒక చక్కటి బొమ్మను చెక్కుతుంది। దానిని తీసుకుని రాక్షసుడి ఇంటికి పోతుంది। బావా మా అక్కను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది। మీ అక్క ఏది అని అడుగుతాడు రాక్షసుడు। మా అక్క చక్కని చుక్క, బంగారం బొమ్మ, లోకంలో ఎక్కడా ఇంత మంచి పెండ్లి కూతురు లేదు అంటుంది కోతి బొమ్మను చూపిస్తుంది। రాక్షసుడు బాగా ముచ్చట పడతాడు। చేసుకుంటా అని సంతోషంగా అంటాడు। నాకు బండెడు బంగారం ఇస్తే మా అక్కని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటుంది కోతి। రాక్షసుడు సరేనంటాడు। కోతికి బండెడు బంగారం ఇస్తాడు, చెక్క బొమ్మను తీసుకుంటాడు। కోతే బండెడు బంగారాన్ని తీసుకొచ్చి అమాయక చక్రవర్తికి ఇస్తుంది। అందరూ సంతోషంగా ఉంటారు। విన్నారుగా కదా। కథలో నీతి ఏంటంటే కష్టాలు ఎప్పుడూ కలకాలం ఉండవు। మనకి కష్టాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, తర్వాత వచ్చేవన్నీ కూడా మనకి మంచే చేస్తాయి। ఓకే, కథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఉంటా మరి।